బిఎస్ న్యూస్ వార్తా సర్లి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి బాగేపల్లి టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికిన నాయకులు. హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీ నందు వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి గారి అధ్యక్షతన వార్డులోని ప్రజలకి పీఎం స్వానిధి పథకం మరియు పోస్టాఫీస్ ద్వారా మహిళలకి అందుతున్న ఎన్నో పథకాలకి సంబంధించి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి బాగేపల్లి టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికిన చిలమత్తూరు జనసేన పార్టీ కన్వీనర్ చిన్న ప్రవీణ్, జిల్లా కార్యదర్శి ఏవి రమణ, మండల నాయకులు లక్ష్మణమూర్తి, ఆంజనేయులు, జగదీష్, రమేష్ రెడ్డి, కళ్యాణ్, వినోద్, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీ నందు వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి గారి అధ్యక్షతన వార్డులోని ప్రజలకి పీఎం స్వానిధి పథకం మరియు పోస్టాఫీస్ ద్వారా మహిళలకి అందుతున్న ఎన్నో పథకాలకి సంబంధించి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తుంది. అందులో భాగంగా పీఎం స్వానిధి పథకం ద్వారా మహిళలకి ఎంతో మేలు చేకూరుతుందని తెలియజేశారు. మరియు పోస్టాఫీస్ ద్వారా ప్రజలకి అందుతున్న పథకాల గురించి వివరించడానికి హిందూపురం పోస్టాఫీస్ మేనేజర్ శ్రీ మార్కండేయ గారు విచ్చేసి పోస్టాఫీస్ ద్వారా అందుతున్న అనేక సేవల్ని వినియోగించుకోవాలని, ఇన్సూరెన్స్ పాలసీలు అతి తక్కువ ధరలో ఉన్నాయి, వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజారెడ్డి, మెహ్మా, సిఓ తోసిఫ్, నర్మదా, ఆర్పీలు అలివేలు, నాగలక్ష్మి, సచివాలయ సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఆధార్ నంబర్ కొడతానంటే వీళ్ళు ఏ దానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ ఆదాయం ఎంత, వనరులు ఎంత, మనకు ఆధార్ కార్డు కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ విధంగా ఉండడానికి అకౌంట్ నెంబర్ కావాలా, ఆ అకౌంట్ నెంబర్ పోస్ట్ ఆఫీస్లో చేస్తారు. దానికి కావాల్సింది ఏమంటే 200 రూపాయల అకౌంట్, మీ ఆధార్ కార్డు, మీ సెల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పాలా. తర్వాత నామినీ ఎవరైతే నామినేషన్ ఇస్తారో వాళ్ళది కూడా ఆధార్ నెంబర్ పెట్టుకోనండి. ఎందుకంటే ముస్లిం పేరులో కొంతమంది అహ్మద్ అంటారు, షేక్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. పఠాన్ ఉంటాడు, దాంట్లో అది ఉండదు, దీంట్లో ఉంటుంది. కాబట్టి మీ ఆధార్ కార్డు చూపిస్తే ఆ ఆధార్ కార్డు ప్రకారం నామినీ కూడా పెట్టేస్తాం. 200 రూపాయల అకౌంట్ అమౌంట్ మేమే తీసుకోం, మీ అకౌంట్లోనే ఉంటుంది. దాని మీద ఛార్జెస్ కట్ అవుతుంటాయి, ఆ ఛార్జెస్ కట్ అవుతుంది అంతే. లేదు ఇప్పుడు చేయమంటే, ఇప్పుడు స్టార్ట్ చేసామంటే ఇద్దరు పోస్ట్ మ్యాన్ నేను పిలిపిస్తాము. ఇక అమ్మాయి కూడా ఉంది, చేస్తుంది. ఇప్పుడే అందరూ ఉన్నారు కాబట్టి మీరు 200 రూపాయలు చేసుకొని మీ ఆధార్ కార్డు పెట్టుకొని ఉంటే, మీ నామినేషన్ కూడా పెట్టుకొని ఉంటే, ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళని రమ్మంటాను. అందరినీ ఇక్కడే కంప్లీట్ చేయమంటే చేపించుకుంటాం సార్. ఇప్పుడే చేసుకోవాలి.